ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణపై నడుం బిగించారు. పెద్దశంకరంపేట హైవే 161 పక్కనే ఉన్న హైస్కూల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారులను విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అసైన్డ్ భూముల ఆక్రమణపై కొరడా జులిపించిన అధికారులు. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీఓ రాజేశ్వర్, డిపిఓ సాయిబాబా. మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 1, 258 ప్రభుత్వ భూములను సర్వే చేసి ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. భూ ఆక్రమణలో ఉన్న వ్యక్తులు ఎవరో, ఒరిజినల్ ఎవరో, నకిలీ అనే విషయాన్ని అనేది తేలుస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వెంచర్ పర్మిషన్లు కూడా రద్దు చేస్తామని డిపిఓ సాయిబాబా తెలిపారు. అధికారుల వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధు, సర్పంచ్ అలుగు సత్యనారాయణ, సంగమేశ్వర్ సేట్, సంతు సేట్, రాజేందర్, పెరుమాల్ గౌడ్, రాకేష్ గౌడ్, మహేష్ తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉత్తర్వుల దగ్గర రాయాలి కదా, ప్రొసీడింగ్ దగ్గర ప్రెసెంట్ ఎవరున్నారు ఏంటనేది ఆఫీసర్ దగ్గర రాయాలి కదా. ప్రొసీడింగ్ నెంబర్ ఉండాలి కదా. ప్రొసీడింగ్ నెంబర్ లేదు. ఇది ఈ సంతకం ఎవరిది? లోడ్ చేసుకో. ఇంకోటి ఎంపీఓ మీ దగ్గర 2014 ఇప్పటి వరకు ఎప్పటి నుంచి నేను దొప్పుతారే దొబ్బినా 15 అవసరమా హౌస్ నెంబర్ దియు 1-02 ఒక్క నిమిషం ఒకటి మిగతాది 1-02 మరి ఇక్కడ బై నంబర్ దానికి దీనికి ట్యాలీ లేదు. ఈ సంతకానికి ఈ సంతకానికి నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. క్రిమినల్ కేసు బుక్ చేస్తాము. తర్వాత వీ విల్ కాల్ దట్ ఫెలో హూ వాజ్ వర్కింగ్. ఇది మట్టి రోడ్డు రద్దు దాని ఉత్తర ఇట్లుండదు బిల్డింగ్ నర్సింగ్ ఉండనే మీరు కొంచెం అటు జరుగుతుంది దూరం జరుగుతుంది సాగు గవర్నమెంట్ ఉంటా సార్ ఎర్రకుంటా 258 ఎంత మొత్తం ఎక్స్టెంట్? 2 ఎకరాలు 2 గంటల్లో ఇక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చూపిస్తాను. నాలుగు అడ్డు చూపిస్తే తీసుకుంటా పోవండి. ఫైనల్ ఒక దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ ఏమైందంటే 59 దీని టచ్ ఉంది, 1 టచ్ ఉంది, 58 టచ్ ఉంది, 59 దీంట్లో లేఅవుట్స్ సర్వే నెంబర్ 18-20 అది 96 నుంచి జీపీ అప్రూవల్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు 34, 35, 36 కంట్రీ ప్లానింగ్కి పంపండి. అబౌవ్ 2.5 ఉంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి పంపండి. పంపి డూ యాజ్ పర్ ప్రొసీజర్. చేసి ఉన్నాను. చేసిన వాళ్ళకి నచ్చడం లేదు కదా. వాళ్ళన్నీ నేను తప్పు చేస్తున్నాను, మళ్ళీ నేనే చేస్తే దాని విలువ ఉండదు సార్.
నా హైయర్ ఆఫీసర్కు రిఫర్ ఈ సర్వే మ్యాప్ ప్రకారమే మా సర్వే సర్వే మ్యాప్ ప్రకారమే చేసినాం సార్, లేఅవుట్ ఎన్క్రోచ్మెంట్ వచ్చిందా లేదా చెప్పండి. చెప్పినాం చేసినాం అన్నీ చేసినాం సార్. ఫైనల్గా ఒకసారి ఏడి గారికి మీరు అది చెప్తే ఎవరన్నా వేరే వాళ్ళని ఇచ్చైనా మనకు చేసుకునే అవకాశాలు, వేరే టీం ఇద్దాం సార్. సార్ ఇప్పుడు ఈ లేఅవుట్ ఎప్పుడు అయిందా స్కూల్ దగ్గర? మొన్ననే అయిపోయింది. మొన్న అయింది. అవును సార్. అవును, మీ సర్వే మ్యాప్ ఆ సర్వే మీరు చేసిన సర్వే మ్యాప్ ప్రకారమే చూడండి. అక్కడ సార్ ఇగో చూస్తే ఆ లేఅవుట్ దీంట్లోకి వచ్చిందా లేదా చెప్పండి. అది సాటిస్ఫై లేకపోతే అప్పుడు ఇలా గడి గారికి రాద్దాం. సార్ డిఐ గారు పెట్టిన దాన్ని సర్వే చేసిన దానికంటే ముందు అంతకంటే ముందు 2-3 సార్లు మోడల్ స్కూల్ ఏ గారు ఒకటి సర్వే నెంబర్ 1 సర్వే చేసిండు. చెప్పాడు ఇంతరా మోడల్ స్కూల్ కానీ కస్తూర్బా స్కూల్ కానీ కట్టేటప్పుడు అంతకంటే ముందు మన సర్వే కట్టిన పాయింట్లు వేరే కనిపిస్తున్నాయి, ఇప్పుడు వేరే కనిపిస్తున్నాయి. మనకు ఇప్పుడు ఏడి గారితో మీరు సర్వేకి ఇచ్చేయండి, ఏడి గారితో చెప్పేయండి, వాళ్ళ భూమి వాళ్ళకు, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కు ఉండాలి. వాటర్ ట్యాంక్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ పోతే చెట్ల వచ్చేస్తుంది మండలు ఉంటాయి. నువ్వు లేవా సార్? నువ్వు నేను లేనా? ఇద్దరం తిట్టుకోలేమా? నువ్వు నేను లేవా? పాలిసి పెట్టలేమా? కరీలు వాతలేమా? పొద్దున్నే ఒక మాట మాట్లాడుతుంది కదా సార్ పొద్దున మాట్లాడుతుంది కదా అచ్చుడితోటే మాట్లాడుతుంది కదా మీరు, అచ్చుడితోటే మీరు వద్దనంటారు కదా, అనవసరంగా మళ్ళీ ఎందుకు నన్ను నేను సంతకం ఎట్లా పెట్టాను? నేను చేసి తప్పుందా? ఎట్లా లేవు, తప్పే ఉందని ఆ రోజు మరి ఆ రోజు అల్లినా 12 గంటల రాత్రి తిరిగిన డబ్బు పట్టుకొని. మీరు ఏదైతే గతంలో సర్వే నెంబర్ 1 సర్వే చేసిండ్రో ఆ సర్వే ప్రకారం మీ మ్యాప్ ప్రకారం ఇప్పుడున్న ఎన్క్రోచ్మెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ రిపోర్ట్ తీసుకొని గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళే యాక్షన్ తీసుకొని చిన్న రిక్వెస్ట్ 254 కూడా ఐబీ చేయండి సార్. ఐబీ కూడా చేయండి 254 అది కూడా సర్వే చేయండి. అంటే దీన్ని ప్రయారిటైజ్ చేద్దాం. ఈ 3 ప్రైమ్ లైన్లు ఇవన్నీ కూడా మెయిన్ కదా. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ పెట్టి అది ఎన్క్రోచ్ చేసిరు అనేది ఇంకా లోతుగా అదొకసారి మేము చూస్తాం. ఇంకా టేబుల్ వర్క్ చేయలేదు, అది మేము చూసి కలెక్టర్ గారికి దీన్ని సర్వే చేస్తాం. 258 సర్వే నెంబర్ 1 అలాగొకటి అదే 254 ఒకటి అడుగుతున్నాను. ఈరోజు మీరు చూసిన అయితే సర్వే నెంబర్ 1 చూసాం. సర్వే ఇప్పుడు చేయరు. ఆయన చేసిన సర్వే ప్రకారం ఏమి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో చూసి వాటిని తీసేస్తారు. అంటే మీరు సర్వే చేపట్టాలని సంబంధ అధికారులు సర్వే చేసింది. సర్వే గతంలో చేసి ఒక మ్యాప్ ఫిక్స్ అయింది. ఆ మ్యాప్ ప్రకారం చెప్తున్న దాని ప్రకారం పనులు సర్వే నెంబర్ 1లోకి వస్తున్నాయని చెప్తున్నారు. ఆ సర్వే మ్యాప్ ప్రకారం ఆ కస్తూర్బా స్కూల్ దగ్గర కూడా వెరిఫై చేస్తారు. ఆ మ్యాప్ ప్రకారం దాంట్లోకి ఏమైనా జరిగి ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం, తీసేయమని. అది దాంట్లో ఇంకేమన్నా సర్వేలు సాటిస్ఫై లేదు, లోపం జరిగింది అన్నప్పుడు మనం మళ్ళీ ఫర్దర్ సర్వేకి ఆదేశాలు ఇస్తాం. వాటికి సంబంధించి అధికారులు మీరేం చెప్పారు? కింగ్స్ 9 కాడ పెట్టుకోండి, ఇక్కడ రాదు అని చెప్పి మీ అధికారులు చెప్తారు. దాని మీద జవాబు దాని మీద రికార్డ్ ఇస్తాం. దాని మీద జవాబు ఇప్పుడు ఇక్కడ అయింది అడుగుతున్నాం. అంతే సర్వే నెంబర్ అదే ఇట్లా మన ప్రభుత్వ భూములు అదే ఎన్క్రోచ్మెంట్ వచ్చిన ఫిర్యాదుల సందర్భంగా డిపిఓ గారు ఆర్డీఓ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 1 కస్తూర్బా స్కూల్ దాంట్లో వచ్చిన తర్వాత మోడల్స్ సర్వే నెంబర్ 21 కానీ తర్వాత 59, 58లో రెగ్యులరైజేషన్ దరఖాస్తు చేసుకున్న వాటికి సంబంధించిన భూములను పరిశీలించడం, వెరిఫికేషన్ చేయడం జరిగింది. డిపిఓ గారి దేహాన్ని తీసుకుంటామని తీసుకోండి.